జీవితంలో ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తుల్ని గమనించండి. వారు మిగిలిన వారికన్నా ఏదో భిన్నంగా చేసి ఆ స్థాయికి వచ్చి ఉంటారు. అందరూ చేసే పనినే మనము చేస్తే అందరిలో ఒకరిగానే మిగిలిపోతాం. ప్రపంచంలో విజేతలైన వారి దగ్గర ఏవో అసాధారణ శక్తులు లేవు. అసాధ్యాలను సుసాధ్యం చేసే మంత్రతంత్రాలు లేవు. వారు చేసిందల్లా మిగిలిన వారికన్నా వేరుగా ఆలోచించడం, మూస ధోరణి వదిలి కొత్తగా ప్రయత్నించడం, అందరూ నడిచే దారి కాకుండా కొత్త దారిని ఎంచుకోవటం, మెరుగైన గమ్యాన్ని నిర్దేశించుకోవటం. ఇవన్నీ చెయ్యాలంటే ముందు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా సరే గెలుపు తీరాలకు చేరాలనే తపన ఒక్కటే సరిపోదు. అందుకు తగిన కృషి చెయ్యాలి. వినూత్నంగా ఆలోచించగలగాలి. అందరూ చేరుతున్నారని ఇంజనీరింగ్లో చేరుతామా? మనకి ఆసక్తి ఉన్న రంగం ఎంచుకుంటామా? నిర్ణయం మనదే. దాన్ని ఆచరణలో పెట్టాల్సిన గేమ్ ప్లాన్ మనదే. చదువు, వ్యాపారం ఏదైనా సరే లక్ష్యం ఎంపిక భిన్నంగా ఉండాలి. విజేతల దగ్గర ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ఫార్ములాలు ఏవీ ఉండవంటారు రచయిత మాల్కమ్ ఫ్లాడ్ తన స్టోరీ ఆఫ్ సక్సెస్ పుస్తకంలో. సరైన అవకాశాలను గుర్తించటం, వాటిని అందిపుచ్చుకోవటానికి సరైన సమయంలో ప్రయత్నించటం, ఆ ప్రయత్నం సరైన దిశలో సాగటం, ఇలా ఎన్నో సరిగ్గా కలిస్తే కానీ సక్సెస్ అనేది సొంతమవ్వదు. చేసిందే చేసి విశ్వ ప్రయత్నాలు చేసినా విజయం దక్కలేదని బాధపడేవారు తెలుసుకోవలసింది వారి ప్రయత్నంలో మార్పు లేకపోతే ఫలితంలో కూడా మార్పు రాదని. సాధారణ ప్రయత్నంతో అసాధారణ విజయాలు సాధించలేము. విజయానికి ఎందరో తండ్రులు, పరాజయం మాత్రం అనాథ అనే నానుడి అందరికీ తెలిసిందే. నిజానికి విజయం అపజయం తూర్పు పడమరలు కావు, పక్కపక్కనే దోబూచులాడుతూ ఉంటాయి. అనిల్ అంబానీ విఫలమైన కమ్యూనికేషన్ రంగంలోనే విభిన్నంగా ప్రయత్నించి జియోతో విజయం సాధించారు ముఖేష్ అంబానీ. విజయాన్ని ముందుగా మన మెదడులో ఊహించుకోవాలి. తరువాత దానికోసం రోడ్ మ్యాప్ వేసుకోవాలి. అప్పుడు దాన్ని చేరుకోవడానికి ఎలా పనిచెయ్యాలో తెలుస్తుంది. ఓడిపోతానేమో అన్న ఆలోచన పొరపాటున కూడా రానివ్వకూడదు. అంతేకాదు, అవసరమైన మార్పులకు సిద్ధం కావాలి. కొత్తగా ప్రయత్నించినప్పుడు ఒడిదుడుకులు సహజం. ఒకసారి విఫలమైతే మళ్ళీ ప్రయత్నించాలి. గమ్యం చేరాలి. ఇష్టంతో, నమ్మకంతో చేసే పని ఏదైనా విజయం సాధించి తీరుతుంది. గుంపులో ఒకరిగా నిలబడడానికి, గుంపు ముందు నాయకుడిగా నిలబడడానికి మధ్య దూరం తక్కువే, కానీ చిందించాల్సిన చెమట ఎక్కువ. అది గుర్తించిన వాళ్లకు తమకు ఏం కావాలో, అందుకోసం ఏం చెయ్యాలో తెలుస్తుంది. ఒకసారి ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ప్రశాంతతను ప్రతిబింబించే చిత్రం గీస్తే మంచి ప్రైజు మనీ ఇస్తామన్నారు. ప్రముఖ ఆర్టిస్టులంతా స్పందించారు. తమ ఊహాశక్తికి పదును పెట్టి చిత్రాలు గీసి పోటీకి పంపించారు. వేలాదిగా వచ్చిన చిత్రాల్లో నుంచి అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేయటం న్యాయ నిర్ణేతలకు తలకు మించిన భారమైంది. ఎట్టికేలకు 100 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. చాలా చిత్రాలు అందమైన ప్రకృతిని కళ్ళకు కట్టాయి. ప్రవహిస్తున్న నది, ఉదయిస్తున్న సూర్యుడు, సరస్సులో ప్రతిబింబించే చందమామ, నీలాకాశం, పచ్చని కొండలు, ఇలా అన్ని చిత్రాలు ఆహ్లాదంగా ఉన్నాయి. న్యాయ నిర్ణేతలు చిట్టచివరకు తమకు ఉత్తమమైనదిగా తోచిన చిత్రాన్ని ఎంపిక చేశారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ, ప్రశాంతతను నిర్వహించే ఆ చిత్రం ఏమై ఉంటుందని. చివరికి తెర తొలగించగా అంతా అవాక్కయ్యారు. అక్కడున్న చిత్రం ఏ రకంగానూ ప్రశాంతతను ప్రతిబింబించటం లేదు. కొంతమంది ఆర్టిస్టులు వెళ్లి న్యాయ నిర్ణేతను అడిగారు. దానికి వారు తాము సరైన ఎంపికే చేశామని సమాధానమిచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన వారు ఆర్ట్ గ్యాలరీ మేనేజర్ను నిలదీశారు. దానికాయన చిన్నగా నవ్వుతూ, ఎంపిక చేసిన పెయింటింగ్ సరైనదే, మీరు మరోసారి చిత్రాన్ని పరిశీలించండి అని చెప్పాడు. మైదాన ప్రాంతాన్ని తుఫాను అతలాకుతలం చేస్తుంది. ఆకాశం అల్లకల్లోలంగా ఉంది. పెనుగాలులు, ఉరుములు, మెరుపులతో పరిస్థితి బీభత్సంగా ఉంది. ఆ బొమ్మను ప్రశాంతత చిహ్నంగా ఎలా ఎంపిక చేశారన్న విషయమే వారికి అంతుపట్టడం లేదు.
అప్పుడాయన ఈ పెయింటింగ్‌లో తుఫానుతో పాటు అందులో చిక్కుకున్న ఒక ఇల్లు కూడా ఉంది కదా! దాంట్లో కిటికీ పక్కన ఓ వృద్ధుడు నిలబడి ఉన్నాడు చూశారా? అతని ముఖంలో అసలు భయమే లేదు. చిరునవ్వుతో నిలబడి చూస్తున్నాడు. అదే ప్రశాంతతకు నిజమైన అర్థమని చెప్పాడు. బయట అంతా ప్రశాంతంగా ఉంటే మనం హాయిగా ఉంటామని అనుకుంటారంతా. కానీ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆందోళన చెందకుండా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఉండటమే నిజమైన ప్రశాంతతకు చిహ్నం. మనసులో అశాంతిని నింపుకున్న వారిని ఎంతటి ఆహ్లాదకరమైన చోటుకు తీసుకెళ్లినా వారు అశాంతితోనే ఉంటారు. ప్రశాంతమైన చిత్తం ఉన్నవారు తుఫాను బీభత్సంలోనూ అలాగే ఉండగలరు. ప్రశాంతత బయట ఉండదు, మనలోనే ఉంటుంది. నా అనుమతి లేకుండా నన్నెవరూ బాధించలేరు అన్న గాంధీజీ మాటలకు అర్థమిదే.